కేసులు పెడతాం, అరెస్టులు చేయడం, లేదంటే ఎదురుదాడి చేయటం, వీటితోనే ఓట్లు వస్తాయా? ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సిన అంశం. ప్రతీకార రాజకీయం పార్టీ కార్యకర్తకి సంతుష్టీకరణకు పనికొస్తుంది, కానీ సాధారణ ప్రజలు ఇది కోరుకుంటారా? నిరంతరం అసలు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ క్రిందటిసారి తెలుగుదేశం పార్టీని గురించి చర్చ పక్కకి వెళ్ళిపోయింది అందరికీ. ఎందుకని? నవరత్నాలు ఇవ్వడం ఏంటి, అసలు అన్ని లక్షల మందికి అంతంత డబ్బులు పోయడం ఏంటి, ఏడు నుంచి చేస్తున్నాడు ఇతను అని జగన్ మీద చర్చ తప్పించి తెలుగుదేశం మీద చర్చ లేదు. అట్లాంటి దాంతోపాటు కరోనా టైంలో అసలు తినటానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. పనులకి బయటికి వెళ్ళలేం, అలాగని ఇంట్లో కూర్చుంటే పెట్టేది ఎవరు? వైద్యం ఎవరు చేపిస్తారు? వైద్యం ప్రభుత్వం ఉచితంగా చేయించింది, ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు వేసింది. ఆ టైంలో కరోనా కదా అని చెప్పేసి ఆర్థిక సంక్షోభం ఉంది కదా అని చెప్పి పథకాలు ఆపేలా పథకాలన్నీ ఇచ్చింది. దాంతో ఇంట్లో కూర్చుని బియ్యం తీసుకుని, ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకుని ప్రశాంతంగా గడిపేశారు. దేశంలో మరే రాష్ట్రంలో సాధ్యం కాలేదు. అయినా జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఆ తర్వాత కాలంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావచ్చు, రవీంద్ర అరెస్ట్ కావచ్చు, అయ్యన్న పాత్రుడి ఇంటి మీద ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, ఇట్లాంటిది ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది చేసుకెళ్ళారు. అది అరాచక ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం అని మాట్లాడటానికి తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడింది. నిజంగా అరాచకం అంటే సంక్షేమం నీకు ఇవ్వను, నీ పార్టీ అయితే ఇవ్వను, ఆ పార్టీ అయితే ఇవ్వనంటే అరాచకం. అలా కాకుండా ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి, ఇంటి ఏరియాలోనే సచివాలయం వచ్చి, ఇంటి ఏరియాలోనే రైతు భరోసా కేంద్రం వచ్చి, ఇంటి ఏరియాలోనే ఇంటి దగ్గరికే వచ్చి మెడికల్ చెకప్ చేసి, ఇంటి ఏరియాలోనే ఆసుపత్రి పెట్టి ఇన్ని చేస్తే అరాచకం అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్ళడానికి కారణమైంది కొన్ని కేసులు అన్నటువంటి. అంత చేసి ఈ ప్రచారం కారణంగానే దెబ్బతిన్నాడు. అట్లాంటిది ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం, వాడిని ఏబిచ్చేసాం, వీడిని ఏబిచ్చేసాం, వాడిని జైల్లో పడేసాం, వాడిని కొట్టాం, వాడిని సస్తనాడాడు, ఈ టైపులు. ఇది జనాల్లోకి వెళ్ళదా? గొప్పగా చెప్పుకుంటున్నాం మనం, గొప్పగా పేపర్లో రాయిస్తున్నాం, గొప్పగా టీవీల్లో బ్రేకింగ్లు వస్తున్నాయి. ఇది ఎవడూ చెప్పట్లా, మన కార్యకర్తలే చెప్తున్నారు, మన మీడియానే చెప్తోంది వాడి పని అయిపోయింది, వీడి పని అయిపోయిందని. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని కోరుకుంటారా ప్రజలు? రెండవది, పోనీ అతనికి మళ్ళీ నవరత్నాలన్నీ కంటిన్యూగా 5 ఏళ్ళు వచ్చినాయా? లేదు. మొదటి ఏడాది సూపర్ 6లో 1, రెండో ఏడాది 2, ఇంకా 3 ఉన్నాయి. ఇవన్నీ అవుతాయా? ప్లస్ మనం ఇంకో పక్కన రేషన్ల కార్డుల్లో కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాలనుకుంటున్నాం, లేకపోతే ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నాం, రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. ఈ టైంలో దాని మీద నుంచి చర్చ దీని మీదకి వెళ్తే కరెక్ట్ అనుకుంటే, అభివృద్ధి ఆలోచన మీద చర్చను తీసుకెళ్ళి విధ్వంసం వైపుకి తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారా? మేబీ యాక్సెప్ట్ చేస్తారు, ఇదే జనం కోరుకుంటున్నారు అనుకుంటే ఉంచుకోండి. లేదా పదే ఇప్పుడు జనం మర్చిపోతేనే 11 సీట్లకు పరిమితం చేశారు జగన్ని. రోజు వైసీపీ అనేటటువంటి జపం చేస్తుంది ఎవరు? తెలుగుదేశం జనసేన. అసలు వాళ్ళకి సంబంధించి జనం మర్చిపోవాలనుకుంటే మనం గుర్తు చేస్తున్నాం, ఇదిగో ఇందులో విధ్వంసం అని మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే ప్రజలు ఆ లెక్కలు తీసుకుంటారు. ఓ పక్కన మనమే అప్పు 14 లక్షల కోట్లు అంటాం, ఇంకో పక్కన మనమే 4.5 లక్షల కోట్లు అంటాం, పేపర్లోనే వస్తుంది. మళ్ళీ ఇవన్నీ ప్రజల్లో చర్చకి వెళ్ళవా? విధ్వంసం అనేటటువంటి దాన్ని అట్లాంటి డిబేట్ తీసుకెళ్తే దానివల్ల ప్రయోజనం ఉంది. రోజు సరే జగన్ విధ్వంసం అనేటటువంటి వల్లనే మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి అని చెప్పచ్చు, కానీ అదే పని మనం కూడా చేస్తే అరెస్టులు, కేసులు అనేది ప్రజలు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఇది ఆలోచించాల్సింది.